ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, పూరి రత్న భండాగారం తెరవబోతున్నారు. అవును, సో దీనివల్ల ఏదైనా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది ఆల్రెడీ 40 ఏళ్ల క్రితం ఒకసారి తెరిచారు. ఇప్పుడు లెక్కించారు కూడా. ఐ థింక్ ఇంకోటి ఏదో గది ఉంది. ఇవి సోషల్ మీడియాస్లో వస్తున్నాయి. ఒకటి, భాండాగారాలు తెరవడం వల్ల విపత్తులు వస్తాయి అనేటువంటిది ఎక్కడా లేదు. ఎప్పుడు వస్తాయి విపత్తులు కూడా చెప్తాను. మనం ఆల్రెడీ ఒక 4-5 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అయ్యా, క్రోధినామ సంవత్సరం, శని కుజులు చూసుకుంటున్నారు. కొంచెం ఈ మిలిటరీలు, పోలీసులు, ఈ సరిహద్దుల్లో ఇబ్బందులు వస్తుంటాయి, అకాల వర్షాలు, అకాల ఇవి అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకుంటాం. అదే రకంగా జరుగుతూ వస్తుంది కూడా. ఈ క్రోధినామ సంవత్సరం కానివ్వండి, శని కుజుల వీక్షణ కానివ్వండి, 3-11 యాక్సెస్లో ఉండడం కానివ్వండి, యాజ్ ఇట్ ఈజ్ మనకు కనబడుతూనే ఉన్నాయి. గమనించండి మీరు కావాలంటే. అవునా? దీనివల్ల విపత్తులు వస్తాయి, కానీ దానివల్ల వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. దానివల్ల కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే, గ్రహస్థితుల్లో గురువు పాడై ఉండాలి ఆ క్షణంలో. అంటే వీళ్ళు తెరిచే టైంకి గురువు పాడవ్వాలి. ఇప్పుడున్న గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే, మనకి కుంభరాశిలో శని భగవానుడు వక్రించున్నాడు, మీనంలో రాహువు, మేషంలో కుజుడున్నాడు. ఒకవైపు ఇటువైపు ఏమో వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో శుక్రబుధులు. అంటే శుభగ్రహాలతో గురువు ఉన్నాడు. అలా కాకుండా పాపగ్రహాలతో గురువు ఉండి టెంపుల్స్కి సంబంధించిన ఏదైనా తవ్వకాలు కానీ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు మాత్రం దేవతా సంబంధించినటువంటి వాటిని గురువు ప్రొజెక్ట్ చేస్తాడు. అప్పుడు అటువంటివి ఏమైనా ఓపెన్ చేసినప్పుడు, అలా ఓపెన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ధనాన్ని ఏదైనా మంచి కార్యాలకు కాకుండా, ఇప్పుడు ఆ ధనం ఉందండి, అందులో ఏదైనా ఒక మంచి కాలేజీ కట్టారు. ఇది స్టూడెంట్స్ పనికి రావడానికి ఒక మంచి కాలేజ్, అది మంచిది. అలా కాకుండా దాన్ని దుర్వినియోగం కనుక చేస్తే ఆ ధనాన్ని ఖచ్చితంగా విపత్తు వస్తుంది. అప్పుడు 100%. అయ్యో, అది దేవతాధనం కదండి, 100% వస్తుంది, అందులో డౌట్ లేదు. ఏది దుర్వినియోగం చేస్తే ఇది ఓపెన్ చేయడం వల్ల మాత్రం ఏమవ్వదు సార్. దాంట్లో సర్పాలు ఉన్నవి, అవి ఏ ట్రెజర్ అయినా సర్పం ఉంటుంది. ఎనీ ట్రెజర్ సర్పం ఉండి తీరుతుంది. ఎందుకంటే నాగబంధనం వేస్తారు ఎనీ ట్రెజర్కి. నాగబంధనం వేసి అక్కడ కొన్ని సర్పాలు ఉండడం కానీ, కొండ చిలువలు ఉండడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ప్రతి బంధనానికి ఉంటుంది, నాగబంధనం అంటారు. తెరిచిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పుడు మనం అనంత పద్మస్వామి గుడికి వెళ్తే అసలు దాన్ని ముట్టుకోవాలంటేనే భయపడతారు. అసలు ఆ దరిదాపులకు కూడా వెళ్ళరు. సో ఇప్పుడు ఈ పూరి భాండాగారం విషయంలో అలాంటిది ఏం జరగదంటారు? లేదండి. ఒకటి ఏంటంటే, అసలు ఆ భాండాగారాలు ఎందుకు ఉండేవంటే, ఒకప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు మన యొక్క రత్నాలని, బంగారాన్ని మొత్తం తరలించుకుపోయారు. ఆ భాండాగారాల్లో ఉండడం దానికంటే కొన్ని వేల రెట్లు మన దగ్గర ఉండేవి. వేల లక్షల రెట్లు ఉండేవి. వీటన్నిటి మనకి రోడ్ల మీద ఇలాగ రాసులు పోసి అమ్మేవారు. రత్నాలని, వజ్రాలన్నింటినీ రాసులుగా పోసి అమ్మేవారు. అంత గొప్ప దేశం మనది. ఈ దాడుల్లో అందరూ కూడా రకరకాల దేశస్తులు వచ్చి మనల్ని పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు, కొంతమంది ఏం చేశారంటే, ఇట్లా కాదు, వీటిని మనం రక్షించుకోవాలని ఈ యొక్క వీటి కిందని స్వరంగాలుగా తయారు చేసి వాటిల్లో పెట్టి వాటికి నాగబంధనాలు వేశారు. అంటే ఇంకెవరూ వెళ్ళి వాటిని టచ్ చేసి పట్టుకుపోకుండా మన సంపద మనకు ఉండాలి అని. ఎందుకంటే సంపద పోతే దేశం బీద దేశంగా ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలా అయ్యాయి. కానీ వాటిని ఓపెన్ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది, వాటి వల్లే ఏదో విపత్తు వస్తుందని మాత్రం లేదు. విపత్తులు దేనివల్ల వస్తాయంటే, మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది, మైథుని జ్యోతిష్యం అని. ఆ మైథుని జ్యోతిష్యంలో ఏం చెప్పబడుతుందంటే, ఈ యొక్క ఆకస్మిక సంఘటనలకి రాహు కారకుడు, కర్మకి శని కారకుడు, కుజుడు విపరీతమైనటువంటి అల్లకల్లలో ఒక అగ్రెసివ్ వీటికి కారకుడు. వీటి యొక్క కలయిక కానీ, దృష్టి కానీ ఉన్నప్పుడు ఇటువంటివి వస్తుంటాయి. విపత్తులు కానీ, భూకంపాలు కానీ, లేకపోతే కరోనాలు లాంటివి కానీ. కరోనాలు లాంటివి రావాలంటే కాల్సర్ప యోగంలో రావాలి, ప్రతిసారి రాదు. ఇట్లాంటివి వస్తుంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని అటువంటి ఇవి జరుగుతాయి, కానీ ఇట్లాంటి వాటి వల్ల ఏమీ జరగదు. సో సంపదని మాత్రం సేవ చేయడానికి ఖర్చు పెట్టాలి, కానీ పోగు చేయడానికి మాత్రం వేసుకుంటే మాత్రం దుర్వినియోగానికి ఖర్చు పెట్టకూడదు. అంటే ఇప్పుడు అదే ధనాన్ని గుడికి ఖర్చు పెట్టి, ఇంకో గుడి కట్టడానికి ఖర్చు పెట్టి తప్పు కాదు, ఇంకో బడి కట్టడానికి ఖర్చు పెట్టి తప్పు కాదు, నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వడానికి ఖర్చు పెట్టు.
ఒక ఫ్యాక్టరీ పెట్టాము, అదే కంపెనీ, అదే గుడి వాళ్ళు Yes. ఒక ఫ్యాక్టరీ ఏదో ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ తయారు చేశారు, దానివల్ల 4 ఉద్యోగాలు వచ్చాయి, మంచిదేగా. గుడి కట్టావు, మంచిదేగా. దానివల్ల బడి కట్టావు, మంచిదేగా. ఎస్. అలా కాకుండా ఇంకా దేనికో ఫ్రీగా వేరే వాళ్ళకి ఎవరికో దారదత్తం దానం చేయడం, వేరే వేరే వాటికి దారాదత్తం చేస్తాము అంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రళయానికి దారితీస్తుంది. ఆ గుడి కట్టి అందరూ వచ్చి చదువుకోండి, అందరూ ఆ బడి కట్టిన తర్వాత అందరూ వచ్చి చదువుకోండి, తప్పేముంది. ఎస్. అట్లా చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా తన సర్వస్వాన్ని తానే త్యాగం చేస్తూ ఉంటాడు. ఎస్. అలాంటిది ఆయన ధనాన్ని నలుగురు చదువుకోవడానికి ఉపయోగిస్తానంటే ఆయన ఎందుకు కోపిస్తాడు? అవును సార్. ఇప్పుడు పూరి రత్న భండాగారం తెరిస్తే ఏం కాదు అని చెప్తున్నారు, కానీ అనంత పద్మనాభ స్వామి తెరవడానికి చాలా ట్రై చేశారు. తెరిచిన ఎవరైతే కీలక జడ్జి ఉన్నారో ఆయన అండలో తెలిసిన ఆయనకు కూడా ప్రమాదం జరిగిందని మనం వింటుంటాం. సో డిఫరెన్సెస్ ఏంటి అన్నట్టు ఇప్పుడు ఒకటేనండి, ఈ నాగ బంధనాలు వేస్తారు చూసారా, వేసినప్పుడు వీళ్ళు కొన్ని అవి తెరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేదో భగవంతుడు చేయడం కాదు. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎస్. ఇంట్లో ఒక టెక్నికల్గా ఒకటి ఉంది పవర్ రిలేటెడ్, దాంతో ఎస్. ఆ పవర్ రిలేటెడ్ దాన్ని ఆపరేట్ చేసేటప్పుడు సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మీకు షాక్ కొట్టింది, అది దేవుడు షాక్ కొట్టించినట్ట కాదు కదా. అవును. అట్లాగే ఒక బంధనంని ఛేదించేటప్పుడు దానికి కొన్ని చేయవలసిన కొన్ని పద్ధతులు ఉంటాయి. ఓకే. దానికి ఏం చేస్తారంటే కొన్ని పూజాది కార్యక్రమాలు చేసి కానీ తెరవరు. ఎస్. అలా కాకుండా కనుక తెరిచే ప్రయత్నం చేస్తే అక్కడ కొన్ని శక్తుల్ని అక్కడ ఆవాహించి పెడతారు. ఎస్. కొన్ని శక్తులు ఉంటాయి, ఆ కొన్ని శక్తుల్ని కొన్ని జపాలు చేసి, ఇప్పుడు మీరు అరుంధతి సినిమా చూడండి. అరుంధతి సినిమాలో ఆ విలన్ ఎవరైతే క్యారెక్టర్ ఉంటాడో వాడు జీవంగా ఉన్నప్పుడే ఒక గోడలాగా పెద్ద కట్టేసి ఎన్నో పూజలు చేసి ఒక యంత్రం పెడతారు అక్కడ. యంత్రం పెడతారు అది లోపల నుంచి బయటికి రాకుండా ఉండడానికి. అది ఎట్లా అయితే పెడతారో దానికి ఒక శక్తి ఎట్లా అయితే ఉంటుందో దీనికి కూడా ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి అక్కడికి వెళ్తే ఏదో అరే ఇదేదో నాకు ఏదో ప్రాబ్లం వస్తుంది దీని దగ్గరికి వెళ్తే ఎందుకులే వెనక్కి వెళ్ళిపోవాలి అనేటువంటి థాట్ వచ్చేలాగా ఉంటాయి. ఇప్పుడు మనకి గణపతి తెలుసు కదా, గణపతుల్లో కూడా చాలా రకాల గణపతులు ఉంటాయి. అంటే ఎలా అంటే విఘ్నశిలా యంత్రము అని ఉంటుంది. ఓకే. రాజులు ఒకప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు ఏం చేసేవారంటే విఘ్నశిలా యంత్రాన్ని ఇప్పుడు మనకి లలితహాస్త్రనామాల్లో కూడా ఉంటుంది అది. మన విశంగుడు విశక్రుడు అని 2 తమ్ముళ్ళు ఉంటారు. ఓకే. ఆ యొక్క బండాసుడికి అతను ఏం చేస్తాడు, ఒక విఘ్నశిలా యంత్రాన్ని ఆ ఆవరణం లోపల ఇసిరేస్తాడు. ఇసిరేసి అందరికీ అబ్బాయి ఏం యుద్ధం చేస్తాం, యుద్ధం చేస్తే పోతే మహా అంటే బండాసుడికి లేకపోతే అమ్మవారికి వస్తుంది, మనకేమొచ్చింది అనుకుంటారు. అప్పుడు ఆ శ్యామల అమ్మవారు వచ్చి లలిత అమ్మవారికి చెప్తుంది, అమ్మ ఏంటి ఇట్లా ఇట్లా నాకు తెలుసులే ఏం జరిగిందో అని గణపతిని పిలుస్తుంది. ఇద్దరు చూసుకుంటారు ఒకరినొకరు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ ఇద్దరు నవ్వుల్లో నుంచి గణపతి పుడతాడు. ఆ గణపతిని అయ్యా చూడు అమ్మ ఏం చేయాలి అంటే అక్కడ ఎవడో ఏదో పెట్టాడంటే చూడుకో అంటే పోయి ఒక గుద్దుతో విఘ్నశిలా యంత్రం ఇది అలాంటి యంత్రాలు అక్కడ పెడతారు. ఓకే. ఆ యంత్రానికి ఒక లెక్క ఉంటుంది. ఈ యంత్రాన్ని ఛేదించాలంటే దీనికి మళ్ళీ ఎలా అంటే మనం ఒక సాఫ్ట్వేర్ సెట్ చేయాలంటే ఎట్లా ఉంటుంది, మన కోడింగ్ ఎట్లా ఉంటుంది, దానికో కోడింగ్ ఉంటుంది. అలా చేయకుండా కనుక మనం చేస్తే ఆ చేసే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే అది మనం అనుకోవడం వల్లనే కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఉన్న యంత్రం వల్ల కూడా మనకు వచ్చే అవకాశం వస్తుంటుంది అనమాట. అట్లా అది మెయిన్ అక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది. సో ఫైనల్గానైతే కూడా అది కూడా తెరవచ్చు, కానీ దానికి చేసే పూజలు మాత్రం కరెక్ట్గా చేసి మాత్రమే చేసి తెరవాలి. దాని తర్వాత ఆ ధనాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే అంతే సంగతి, ఇంకా ప్రళయం రావాల్సింది. అమ్మో భగవంతుడికి సంబంధించిన ధనం ఎట్లా ఎవరితో పెట్టుకున్నా స్వామి వారితో ఆయన అంటుంటారు, అంతే కదండి. సో ఫైనల్గానైతే రత్న భండాగారం తెరవడంలో ఎలాంటి ఆటపాట్లు ఉండవు, తీసే నిధిని మాత్రం ఎందుకంటే కర్ణాటకంలో శుక్ర బుధులు సంచరిస్తున్నారంటే భాండాగారాలు బయటపడతాయి కూడా. సో థ్యాంక్ యూ సార్, రత్న భండాగారం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, పూరి రత్న భండారం తెరిస్తే ఏం జరుగుతుందనే అంశంపై గురువుగారు మనకు చక్కగా వివరించారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.